హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ప్రభాస్ బర్త్డే స్పెషల్గా తన మూవీస్ నుంచి కొన్ని పోస్టర్స్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. ఫౌజీ రాజాసాబ్ నుంచి పోస్టర్స్ వచ్చాయి, కానీ కల్కి సలార్ నుంచి జస్ట్ విషెస్ మాత్రమే వచ్చాయి, అప్డేట్స్ ఏం రాలేదు. ఓకే, ఇన్ని పోస్టర్స్ ఇన్ని అనౌన్స్మెంట్స్ వస్తున్నా కూడా ఏదో తెలియని చిన్న అసంతృప్తి వస్తుంది, ఏదో మిస్ అవుతుంది అన్న టైంలో వచ్చింది భయ్య ఒక వీడియో. 1.5 minute ఒక డైలాగ్ వీడియో వచ్చింది, అదే స్పిరిట్ మూవీ నుంచి. ఇన్ని అనౌన్స్మెంట్లు పోస్టర్స్ ఇవ్వలేని సాటిస్ఫాక్షన్ ఈ ఒక్క వీడియో ఇచ్చింది భయ్య. నాకైతే వీడియో చూస్తున్నంత సేపు అయితే గూస్ బంప్స్కి ఏమాత్రం తక్కువ లేదు. అంటే జస్ట్ వాయిస్ టెక్స్ట్లతోనే మనోడు యూట్యూబ్ తగలబెట్టిండు. ఈ డైలాగ్ వీడియో విషయానికి వస్తే మన ప్రభాస్ ఎవరినో చంపేసిండు భయ్య. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరినో వేసేసి జైలుకి వచ్చిండు. అక్కడ ప్రకాష్ రాజ్కి ప్రభాస్కి మధ్య జరిగే కాన్వర్జేషనే ఈ 1.5 minute డైలాగ్ వీడియో. ఓకే, మేబీ ఇందులో వాయిస్ ఇచ్చింది పక్కన నుంచి వివేక్ ఓబ్రాయ్ అనుకుంటున్నా, అంటే మన రక్త చరిత్రలో ఉంటాడు తనే చెప్తున్నాడు. అంటే ప్రభాస్ గురించి డీటెయిల్స్ అన్ని ప్రకాష్ రాజ్కి చెప్తా ఉన్నాడు. తను ఒక IPS ఆఫీసర్ అండ్ టాప్ ఆఫ్ ద అకాడమిక్ అని. అండ్ ప్రకాష్ రాజ్ ఇక్కడ ఖైదీలు పోలీసులు మాత్రమే ఉంటారు, సివిలియన్ కాస్ట్యూమ్స్ ఉండడానికి వీలు లేదు అని చెప్తాడు. ఇది విన్నాక ప్రకాష్ రాజ్ ఏమంటాడంటే, నేను కూడా తన గురించి విన్నా, తనకు యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్ ఎప్పుడు ఒకేలానే ఉంటుంది. ఒకసారి కాంటాక్ట్ ఇష్యూస్ వల్ల కూడా తను టెర్మినేట్ అయ్యాడని చెప్తాడు. ఈ కాంటాక్ట్ ఇష్యూ గురించి విన్న తర్వాత కాంటాక్ట్ ఇష్యూ అంటే ఏంటి అని గూగుల్లో సెర్చ్ చేసిన భయ్య. అది ఇచ్చింది ఏంటంటే, ద ప్యాటర్న్ ఆఫ్ ద ప్రెసిస్టెంట్ యాంటీ సోషల్ అండ్ అగ్రెసివ్ బిహేవియర్స్. అంటే కాంటాక్ట్ ఇష్యూస్ అంటే ఒక అగ్రెసివ్ బిహేవియర్ కలిగిన ఒక పర్సన్, అండ్ దీస్ ఇష్యూస్ ఆర్ కామన్లీ అసోసియేటెడ్ విత్ ఏ మెంటల్ హెల్త్. అండ్ ఇది ఒక మెంటల్ డిజార్డర్ కూడా, కాండక్ట్ డిజార్డర్ అంటారు. గూగుల్ అయితే నాకు ఇదే ఇచ్చింది. అంటే సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ చెప్పాడు, ఒక రూత్లెస్ కాప్ని ఎలా చూపించాలనుకున్నానో అంతకంటే ఎక్కువ చూపిస్తాను చెప్పాడు. అండ్ ఈ కాంటాక్ట్ ఇష్యూ వర్డ్ విన్న తర్వాత కూడా సేమ్ ఆ గూగుల్లో చెప్పిన వర్డ్స్ చూసుకుంటే కూడా మైండ్ పోయింది భయ నాకైతే. అంటే ఒక సైకో, ఒక మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉన్న ఒక పర్సన్, రూత్లెస్ కాప్ ఎలా ఉంటాడో మన ప్రభాస్ని అలా చూడబోతున్నాం మనం ఈ స్పిరిట్ మూవీలో. అండ్ మనోడికి ఈ మూవీలో ఉన్న రోల్ దొరికిందంటూ వేసుకుంటూ పోవడమే తప్ప ఇంకో మాట లేదు. వానక్క ఏం గూస్ బంప్స్ వచ్చినాయి భయ నాకైతే వీడియో చూస్తున్నంతసేపు. ప్రతి డైలాగు ఒక వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్కి తీసుకెళ్ళింది. ప్రకాష్ రాజ్ చెప్పేది కానీ, తన పక్కనున్న వాయిస్ ఇచ్చే వివేక్ ఓబ్రాయ్ కానీ చాలా హైప్ ఎక్కిచ్చే వర్డ్స్. ప్రకాష్ రాజ్ వీడి బట్టలు ఇప్పించి మెడికల్ టెస్ట్లకు పంపించిందంటే ప్రభాస్ ఒక మాట అంటాడు భయ్య, మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది, ఫ్రమ్ ఎ చైల్డ్హుడ్ ఐ హ్యావ్ ఎన్ జస్ట్ వన్ బ్యాడ్ హ్యాబిట్ అని. మేబీ ఈ డైలాగ్ విన్న తర్వాత నాకు అనిపించింది ఒకటే, మనోనికి యాంగర్ మేనేజ్మెంట్లో ప్రాబ్లం ఉంది. అండ్ ఈ యాంగర్ మేనేజ్మెంట్ వల్ల అవతలకి ఎంత డేంజరో, తను ఎంత డేంజరస్ పర్సనో, మనోడు పోయి ఎవరెవరిని గెలుకుతాడో, ఎవరిని చంపుతాడో చూడాలని అయితే నాకైతే చాలా అంటే చాలా ఆతృతగా ఉంది భయ్య. యాక్టరే మెంటలోడు అనుకుంటే, అండ్ దీన్ని డైరెక్ట్ చేసే సందీప్ రెడ్డి వంగ కూడా మెంటలోడు భయ్య. ఆయన మూవీస్లో రీసెంట్గానే యానిమల్గా చూసినా తను ఎంత బ్రూటల్గా చూపించాడో, ఎంత వైలెన్స్ క్రియేట్ చేశారో చూసాం. ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే తను స్క్రీన్ మీద నిలబడితే చాలు అవతలకి భయం అవుతుంది. అలాంటి పర్సన్ని మనం ఒక రూత్లెస్ కాప్ రోల్లో చూడబోతున్నాం. నాకు తెలిసినంత వరకు అయితే మూవీ షూట్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, బట్ మేబీ ఈ సీన్ జస్ట్ తీసి పెట్టుకున్నారు అనిపించింది. స్పిరిట్ మూవీలో కూడా కాస్టింగ్ బాగుంది భయ్య. ప్రెజెంట్ ఇప్పుడు వచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారం తృప్తి దిర్మే యానిమల్ హీరోయిన్, అండ్ ప్రకాష్ రాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవ్వచ్చు మేబీ ఈ స్పిరిట్ మూవీలో ప్రకాష్ రాజ్ది, అండ్ వివేక్ ఓబ్రాయ్. ఇంకా అనౌన్స్మెంట్స్ అయితే ఏం రాలేదు, ప్రెజెంట్ ఉన్న వాళ్ళైతే ఇదే. ఓకే, ఈ 1.5 minute వీడియో చూస్తున్నంతసేపు మనం ఇంతవరకు తను తీసిన వైలెన్స్ మూవీస్లలో సలార్ ఒకటి బాగా ఎక్కింది మనకు రీసెంట్గా, అండ్ నెక్స్ట్ స్పిరిట్ దానికంటే ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదు. రాసి పెట్టుకోండి, ఇంకో 1000 CR బొమ్మ రెడీ అవుతుంది భయ్య. ఫ్యాన్స్కి మాత్రం పండగ ఈ మూవీ కనుక రిలీజ్ అయితే. ఓకే, ఇక్కడ వరకు స్పిరిట్. ఓకే, నెక్స్ట్ హను రాఘుపతి డైరెక్ట్ చేస్తున్న ఫౌజీ. ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్లు ఏమో ఏ బెటాలియన్ హూ వాక్స్ ఎలా ఇచ్చాడు, బర్త్డే రోజు రిలీజ్ అయిన పోస్టర్లు ఏమో ఏ బెటాలియన్ హూ ఫైట్స్ ఎలా ఇచ్చాడు. అండ్ ఈ మూవీ 1932లో జరిగే ఏదో సిచ్యువేషన్, బ్రిటిషర్స్కి సంబంధించిన వార్లో జరిగే మూవీలా అనిపించింది నాకైతే ఆ పోస్టరు. అంటే అందులో ఉన్న కొన్ని సైన్స్, కొన్ని సాంస్క్రిట్ వర్డ్స్ ఉన్నాయి అందులో. డిస్క్రిప్టెడ్ జెడ్ టుమారో అనే కొన్ని హిందీ వర్డ్స్ రాసి ఉన్నాయి అందులో. అవన్నీ వార్కి సంబంధించిన సైన్సే ఉన్నాయి. అండ్ ఇంకోటి ప్రభాస్ది ఈ మూవీలో రోల్ వచ్చేసి
అంటే బెటాలియన్ హూ ఫైట్స్ ఎలా అంటే ఒక్కడే సైన్యమా? లేకపోతే సైన్యంలో ఒకడుండి నడిపించేవాడా? లేకపోతే స్పైయా? ఏజెంటా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. స్పై ఆర్ ఏజెంట్ అవ్వచ్చు, లేదా ఒక్కడే నిలబడి సైన్యంలా ఫైట్ చేయొచ్చు కూడా. పోస్టర్‌లో అయితే ఇవి ఉన్నాయి. అండ్ ప్రాజెక్ట్ డిస్క్రిప్టెడ్ జెడ్ టుమారో అనేది ఒక ఆపరేషన్ టైటిల్ అనుకుంటున్నాను నేనైతే. ఆ ఆపరేషన్ మనోడే కంప్లీట్ చేయాల్సి వస్తదేమో అనుకుంటున్నాను నేనైతే. అదొక ఆపరేషన్ నేమ్ అని నేను అనుకుంటున్నా. అండ్ ఇది 1932లో జరుగుతుంది కాబట్టి బ్రిటిషర్స్‌తో జరిగే సీన్ అండ్ ఈ ఆపరేషన్ ఈ మూవీకి సంబంధించింది 'ఫౌజీ'. అండ్ హను రాఘుపతి తీసే మూవీస్‌లో అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్‌గా ఉంటాయి. అండ్ తను తీసిన మూవీస్‌లో కూడా మొన్నొచ్చిన 'సీతారామం' దాకా కూడా చాలా నీట్ అండ్ క్లీన్ అట్మాస్ఫియర్ ఉంటది. ఒక స్క్రీన్‌ని బాగా అందంగా చూపిస్తాడు. ఇక్కడి వరకు ఓకే. కానీ ప్రభాస్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాడనేది తెలీదు భయ్యా. అండ్ తనకు ఇచ్చిన రోలు, తను రాసుకున్న స్టోరీ కూడా ఒక స్ట్రాంగ్ స్టోరీ. ప్రభాస్‌కి ఇచ్చే రోల్ కూడా మనం చూసిన రోల్స్‌ల కంటే కొంచెం డిఫరెంట్ రోల్ తంది. అంటే బ్రిటిషర్స్‌తో ఫైట్ చేసే సిట్యుయేషన్స్, ఆ ఇయర్స్‌లో జరిగే వార్ మధ్యలో మన ప్రభాస్ ఉంటాడు. ఇది 'ఫౌజీ' మూవీ గురించి. ఈ మూవీ కూడా ఇంకా షూట్స్ స్టార్ట్ కాలేదు. మేబీ ముందు ముందు అవ్వచ్చేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాబోతుంది 'రాజాసాబ్' మూవీ భయ్యా. ఇయన్నీ మాస్ వైలెన్స్ మూవీస్ అయితే 'రాజాసాబ్' ఒక రొమాంటికల్ మూవీ. అంటే తన లుక్స్ గానీ, తన వే ఆఫ్ టాకింగ్ గానీ, ఆ 'రాజాసాబ్' ట్రైలర్‌లో కూడా మొత్తం మన ప్రభాసే ఉంటాడు. మొత్తం ప్రభాస్‌నే చూపించిండు. అండ్ మారుతి దీన్ని డైరెక్ట్ చేయబోతుండు. మారుతి చిన్న చిన్న మూవీస్, కామెడీ, హర్రర్, థ్రిల్లర్స్ తీసే పర్సను ప్రభాస్‌తో తీస్తున్నాడు. ప్రభాస్ అంత పీక్ టైంలో కూడా ఇటువంటి రిస్క్ చేయడం ఎందుకని అందరూ అనుకుంటున్నా కూడా మారుతికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. అంటే ఆ స్క్రిప్ట్ మీద తనకు ఎంత నమ్మకం ఉంటే తనకు ఛాన్స్ ఇస్తాడు. అంటే కెరియర్ హై అండ్ పీక్ టైంలో ఉన్నప్పుడు ఎవరు ఇంత రిస్క్ తీసుకోరు. నాకు తెలిసినంత వరకు అయితే ప్రభాస్ ఆ రిస్క్ తీసుకుంటుండు 'రాజాసాబ్'తో. ట్రైలర్ విషయంలో తన లుక్స్ పరంగా అయితే చాలా బాగా నచ్చింది. తను ఒక డే 1 చాలు భయ్యా, ఆటోమేటిక్‌గా కలెక్షన్స్ అవే వచ్చేస్తాయి. ప్రభాస్ ఆరా గురించి మాట్లాడుకుంటే ప్రభాస్‌కున్న ఆరా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు అయితే ఏ హీరోకి లేదు భయ్యా. తనకున్న ప్రెజెన్స్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ప్రభాస్. తన కటౌట్‌కి, తన ప్రెజెన్స్‌కి ఉన్న ఆరా ఏ హీరోకి లేదని చెప్తాను నేనైతే. తన చేతులు, తన వేళ్ళ యాక్టింగ్ చేస్తాయి. తనతో పాటు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక హల్క్ లాంటోడు మన ప్రభాస్. నాకైతే 'సలార్' చూస్తున్నంత సేపు ఐమాక్స్‌లో ఇవి కదా ఫ్రేమింగ్స్, ఇది కదా నేను ప్రభాస్‌ని చూడాలనుకున్న అన్న రేంజ్ యాక్టర్ ప్రభాస్. తనని హ్యాండిల్ చేయాలంటే అంత ఈజీ కాదు. బట్ మారుతి హ్యాండిల్ చేస్తున్నాడు అంటే మేబీ మంచి జానరే, మంచి స్క్రిప్టే అయ్యుండొచ్చని అనుకుంటున్నా. ప్రభాస్ గ్లిమ్స్ కానీ, ట్రైలర్స్ కానీ వస్తే యూట్యూబ్ షట్ డౌన్ అయిపోతుంది. మూవీస్ రిలీజ్ అయితే టికెట్స్‌లో బుక్ మై షో క్లోజ్ అయిపోతుంది. ఏదైనా ప్రోగ్రామ్‌కి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేస్తే అక్కడ సర్వర్‌లో డౌన్ అయిపోతాయి. ఏదైనా చిన్న అప్డేట్ వచ్చిందంటే సోషల్ మీడియా తగలబడిపోతుంది. అందరి హీరో ఫ్యాన్స్, అందరి హీరోస్ ఇష్టపడే ఒకే ఒక్క పర్సన్ ప్రభాస్. ఎస్, తనకున్న ఆరా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరికి లేదనే చెప్తా. తను జస్ట్ అలా స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నరాలు దింపుకుంటారు ఫ్యాన్స్. అలాంటి కటౌట్ ప్రభాస్ది. అండ్ నెక్స్ట్ 'సలార్', 'కల్కి' నుంచి అయితే అప్డేట్స్ అయితే ఏం రాలేదు. మేబీ ఈ లైనప్ కంప్లీట్ అయిన తర్వాత అవి అనౌన్స్ చేస్తారేమో. బట్ ఇప్పుడు వచ్చిన 'స్పిరిట్', 'ఫౌజీ', 'రాజాసాబ్' ఈ మూడిట్లో మూడికి మూడే హిట్ పడతాయి భయ్య మ్యాక్స్. 'స్పిరిట్' సందీప్ రెడ్డి వంగతో, 'ఫౌజీ' హనీ రావుపూడితో, 'రాజాసాబ్' ఆల్రెడీ ట్రైలర్ వచ్చేసింది. విజువల్స్, దాని రెస్పాన్స్ ఆల్రెడీ మనకు రీచ్ అయిపోయింది ఏ విధంగా ఆడుతుందా అనేసి. ఇప్పుడు తను ఉన్న లైనప్లో 'స్పిరిట్' మాత్రం 1000 CR బొమ్మని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా భయ్య. ఇంకా ఇంతే భయ్య. ఇంకా నాకు ఆ పోస్టర్స్, అనౌన్స్మెంట్స్, వీడియోస్ చూసిన తర్వాత అనిపించింది నెక్స్ట్ బిగ్ థింగ్ వచ్చేసి 'స్పిరిట్' అనే చెప్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.